నమస్తే. నేను విజయ్. వివాహేతర సంబంధంతో చివరకు కన్న పిల్లలను కూడా చంపడానికి ఒడిగట్టింది. అతి దారుణంగా ముగ్గురు పిల్లలను చంపేసింది ఓ మహిళ. సో, అమీన్పూర్ మండలం బేరంగూడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ భార్యకి సంబంధించినటువంటి భర్త, ఆ పిల్లల తండ్రి మనతో పాటు సుమన్ టీవీతో మాట్లాడడానికి మన ముందుకొచ్చారు ఆన్లైన్‌లో. నమస్తే చెన్నై గారు. చెన్నై గారు, అసలు ఏం జరిగింది? ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి కొంచెం వివరంగా ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమన్నా చేయగలరా? నిజంగా ఎంతో బాధలో ఉంటారు మీరు. ఇలాంటి టైంలో మీతో మాట్లాడాలన్నా కూడా మాకు కూడా ఇబ్బందిగా ఉంది. కానీ ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఇలాంటి మహిళల గురించి నిజంగా 10 మందికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలేం జరిగింది చెప్పండి? నేను 9 గంటలకు అన్నం తిని పావుతక్కువ 10 గంటలకు ఇంట్లోకెళ్ళి ఎళ్ళాను సార్. హ్మ్. ఎళ్ళి తిరిగి వచ్చే వరకు 11, 22 నిమిషాలయింది సార్ ఇంటికి. హ్మ్. ఇంటికి పోయిన తర్వాత డోర్ కొడితే మా భార్య లేచే ఉన్నది. డోర్ కొట్టే వరకు డోర్ తీసింది. హ్మ్. డోర్ తీసినాక నేను లోపలికెళ్ళాను. నేను నా అమ్మాయి పక్క పొంటి నేను పండుకున్నాను. ఆమె అవతల పక్క పండుకుంది. అమ్మాయిని మధ్యలో ఏసుకొని పండుకున్నాము. ఆ 2 హ్మ్. గంటల ప్రాంతంలో 2, 2:30 ప్రాంతంలోనే ఆమె గొంతువాయ గొంతువాయ అని అరుస్తుంది. హ్మ్. అరుస్తుంది. ఏమైందని నేను లేపి చూసే వరకు ఆమె అరుస్తుంది గదా! అని నా బాబు దానికి పెద్ద బాబు దానికి పోయి లేపి చూస్తే మా పెద్ద బాబు చనిపోయిండు సార్. నా చిన్న బాబుని అయ్యయ్యో! పట్టుకొని చూస్తే మా చిన్న బాబు కూడా నా మధ్యలో మా ఇద్దరి మధ్యలో పండుకున్న అమ్మాయిని పండుకున్న బిగ్గరయిపోయిర్రు. ఇంక నేను పక్కింటోళ్ళకు, ఆ ఇంటోళ్ళకు అరిస్తే ఆళ్ళు ఈళ్ళు లేసి ఆ అమ్మాయిని మా భార్యను హాస్పిటల్‌కి చేర్చండి. మా భార్య సావు బతుకులుందండి అని అంటే హాస్పిటల్‌కి పంపించినా సార్. హాస్పిటల్‌కి పోయింది.